ఆపరేషన్ మనం చేసే జావాస్క్రిప్ట్లో ఎప్పుడైతే ఒక ఏపీఐ కాల్ అంటే ఐసింక్రోనస్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మనము వాడే స్ట్రక్చర్ని ప్రామిసెస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఐసింక్రోనస్ ఆపరేషన్స్ యొక్క ఒక స్ట్రక్చర్ అన్నమాట ప్రామిస్ అంటే. ఇది ఏం చేస్తుంది అంటే మనకి రిజల్ట్ అనేది ఫెయిల్ అయిందా, లేకపోతే రిజల్ట్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, లేకపోతే పెండింగ్లో ఉందా అని చెప్పేసి మన రిజల్ట్ ఏ రూపంలో మనకి రాబోతుంది అని చెప్పేసి ముందే మనము దీన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రామిసెస్ త్రూ మనము చెప్పడం జరుగుతుంది. ప్రామిసెస్లో మనకి 3 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ది పెండింగ్, అంటే మనకి ఇంకా ప్రాసెస్ జరుగుతున్నది, ఇంకా రిజల్ట్ రాలేదని చెప్పి చెప్పటము. రెండవది మనకి ఫుల్ఫిల్డ్, మూడవది రిజెక్ట్ అనమాట. అంటే ఫుల్ఫిల్డ్ అంటే సక్సెస్ అనమాట. అంటే మనకి ఆ యొక్క ఏదైతే మనం ఆపరేషన్ చేసామో ఆ ఆపరేషన్ ఐసింక్రోనస్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా మనకి రిజల్ట్ వచ్చినప్పుడు మనకి ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది మన సక్సెస్ అని చెప్పేసి. ఒకవేళ రిజెక్ట్ అయింది మనకి, అంటే ఎర్రర్ వచ్చింది, అది ఫుల్ఫిల్ మనకి ఏదైతే మనం ఆపరేషన్ చేసామో అది ఫెయిల్ అయినప్పుడు మనకి ఏం చేస్తామంటే రిజెక్టెడ్ అని చెప్పేసి మనం చూపించడం, ఒక ఎర్రర్ చూపించడం జరుగుతుంది అనమాట. ఇది ప్రామిస్ యొక్క మెయిన్ స్ట్రక్చర్. అయితే మనం ఫస్ట్ ఇక ఏపీఐ యూఆర్ఎల్ తీసుకున్నాము, ఒకటి డమ్మీ యూఆర్ఎల్. దీన్ని ఫెచ్ యూజర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసాము, యాడ్ ఫంక్షన్. దీని లోపల మనము ఫస్ట్ ఏం చేసామంటే కన్సోల్ పెండింగ్, ప్రామిస్ స్టేట్ పెండింగ్ అని చెప్పేసి రాసామన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎందుకు రాసామంటే ఫస్ట్ మనకి ఫెచ్ యూజర్స్ ఫంక్షన్ రాసాము, కానీ ఇంకా కాల్ చేయలేదు, దీన్ని మనం కాల్ చేయలేదు ఏపీఐ. ఎందుకని చెప్పేసి ఇది ఫంక్షన్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి, ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట మీకు. ఇక ప్రామిస్ స్టేట్. సెకండ్ ఏం చేసామంటే ఫెచ్ చేసాము, ఆ యొక్క ఏపీఐ యూఆర్ఎల్ని మనం ఇక్కడ ఫెచ్ చేసాము. దాంట్లో దెన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రామిస్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము రెస్పాన్స్ మనకి ఏమొచ్చింది, నాట్ రెస్పాన్స్ డాట్ ఓకే అని చెప్పేసి ఇది కనుక అయినట్టయితే మనం ఏం చేస్తాం, ఒక ఎర్రర్ని త్రో చేస్తాము. ఇది ఏంటంటే ఇది మనకి కాకపోతే ఇది ఏమైంది, ఆపరేషన్ అనేది ఫెయిల్ అవటం కానీ ఇంకేమైనా జరిగితే అంటే సక్సెస్ కాకపోతే మనం ఎర్రర్ని మనము త్రో చేయమని చెప్తాను అనమాట. ఒకవేళ ఎర్రర్ రాలేదు, మనకి రెస్పాన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నప్పుడు రిజల్ట్ అనేది అప్పుడు ఏం చేస్తుందని ఆ రెస్పాన్స్ని మనము .json మనము రిటర్న్ చేస్తాం అనమాట. కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తాం అనమాట ఈ ఫంక్షన్. అప్పుడు నెక్స్ట్ వచ్చిన రెస్పాన్స్ని మనము నెక్స్ట్ మళ్ళీ ప్రామిసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న యూజర్స్ ఏదైతే ఉందో ఆ యూజర్ డేటాని మనము ఇక్కడ కన్సోల్ చేస్తాము. ఇది ఏంటంటే ఫుల్ఫిల్డ్, అంటే మనకు రెస్పాన్స్ సక్సెస్ఫుల్గా వచ్చింది, అందులో ఉన్న డేటాని మనము సక్సెస్ఫుల్గా మనం కన్సోల్ చేసామని చెప్పేసి చెప్పినప్పుడు దాన్ని మనం ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి ప్రామిస్ని స్టేట్ మనం వాడు చెప్పడం జరుగుతుంది అనమాట. లేదు మనకి ఇక్కడ రెస్పాన్స్ రాలేదు, నాట్ రెస్పాన్స్ ఓకే అన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఇది నాట్ ఓకే అని అయిందో ఎర్రర్ వచ్చిందో అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే క్యాచ్ ద్వారా మనము దాన్ని ఒక కన్సోల్ లాగా చేస్తాం అనమాట. క్యాచ్ ద్వారా మనకి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో